ఏ రాష్ట్రంలోనైనా పరీక్షల సమయంలో పేపర్ లీకేజీ, కాపీ కొట్టడం వంటి అక్రమాలు సర్వసాధారణం. కానీ కొన్ని సందర్భాలలో ఇవి దేశ భవిష్యత్తునే మార్చేంత ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ నేపథ్యంలోని పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కేంద్రం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫేర్ మీన్స్ బిల్లు 2024ను నిన్న లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇది అమల్లోకి వస్తే పేపర్ లీకేజీ పాల్పడిన, కాపీ కొట్టిన, నకిలీ వెబ్సైట్లు సృష్టించిన కనిష్టంగా 3 ఏళ్ల నుంచి గరిష్టంగా 5 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు ₹1 కోటి జరిమానా విధిస్తారు. వ్యవస్థీకృత మూఠాలు, మాఫియాపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. అంతేకాదు వారితో చేతులు కలిపే ప్రభుత్వ అధికారులు కూడా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజస్థాన్, హర్యానా, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాలలో ప్రశ్న పత్రాల లీకేజ్ల కారణంగా పోటీ పరీక్షలు వాయిదా పడడంతో కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎన్టీఏ వంటి పోటీ పరీక్షలతో పాటు నీట్, జేఈఈ, సియుఈటీ వంటి ప్రవేశ పరీక్షలకు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లాంటి బిల్లునే అస్సాం ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతూ దొరికితే 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ₹10 కోట్ల జరిమానా విధిస్తారు. ఇందుకు సంబంధించిన అస్సాం పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు 2024ను నిన్న ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ ప్రవేశపెట్టారు.